అది కలిదండి. నేను వాడింది స్పాండిలైటిస్ పెయిన్ అంటే V5 V6 అంటే V4 V5 ఉండేది. కంప్లైంట్ భుజం పైన నొప్పి ఉండేది. ఆక్వా జాబ్ చేయడం వల్ల కొంచెం దాని వల్ల స్ట్రెస్ అవ్వచ్చు, లేదా వేరే పని ఒత్తిడి వల్ల కానీ నాకు ఆ కంప్లైంట్ రావడం జరిగిందండి. అది 2022 నవంబర్ డిసెంబర్ టైంలో బాగా ఎక్కువగా ఒత్తిడిగా ఉంటే, మంచి కోవిడ్ టైం, బయటికి హాస్పిటల్కి వెళ్ళని స్థితిలో ఉండే పరిస్థితిలో నేను ఈ సమస్యతో బాధపడ్డాను. 2022 పూర్తిగా నేను హాస్పిటల్ చుట్టూ తిరగడం మొదలు పెట్టాను. ఏలూరు కానీ ఆ దగ్గరలో ఉన్న హాస్పిటల్ ఆర్ఎంపీ దగ్గరికి వెళ్తే ఆయన పెయిన్ కిల్లర్ ఇచ్చేవాడు. అది కొంతవరకు ఉపశమనం అయ్యి తప్ప పూర్తిగా నయమయ్యేది కాదు. 23 కంప్లీట్ అయ్యి 24 డిసెంబర్ 23 డిసెంబర్ నాకు భీమారెడ్డి గారు సార్ ద్వారా VR4 ఒక మెడిసిన్ కూడా ఉందండి, అది మీరు వాడండి, మీ సమస్య బాగా ఎక్కువ కనిపిస్తుంది కదా, ఎన్నోసార్లు మీ బాధ నేను చూశాను, ఇది కొంచెం మా మిత్రుడు ఉన్నారని చెప్పని జేసీ రెడ్డి గారు పరిచయం చేశారు. బయట వేరే మందులు వాడితే సైడ్ ఎఫెక్ట్. ఈయన చెప్పింది ఏంటంటే VR4 తీసుకోవడం వల్ల అన్ని సమస్యలు ఒకటే మెడిసిన్ అండి, ఇది మెడిసిన్ కూడా కానే కాదు, ఇది క్యాప్సూల్ రూపంలో ఇస్తున్నారు, ఇది ఫుడ్ అని చెప్పారు. అంటే క్యాప్సూల్ రూపంలో ఇచ్చేది ఫుడ్ అని ఎందుకు అనుకుంటాం మనం? మెడిసినే కదా. అదే టాబ్లెట్ రూపంలో ఇచ్చేది ప్రతి ఒక్కటి మెడిసిన్ అనుకుంటా, ఫుడ్ అనుకోం కదా. సరే మీరు చెప్తున్నారు కదా, కొంచెం నాకు టైం ఏమండి, నేను ఆలోచించుకోండి అని చెప్పాను. మళ్ళీ జనవరిలో సెకండ్ విజిట్ చేశారు నా దగ్గరికి. సార్ మీరు చూడండి, మీరు ఇప్పటికే చాలా ఇబ్బంది పడతారు, వేరే మందులు వాడితే మీకు ఎంతకాలం క్యూర్ అయిపోయింది, మీకు నమ్మకం ఉందా అని గ్యారెంటీ ఉందని చెప్పాను. సరే లేదు కానీ నాకు బయట నమ్మకం లేదు కానీ నేనే వాడతాను, కానీ ఇది వల్ల సైడ్ ఎఫెక్ట్ అయితే కనుక దానికి నా సంసారంలో జరిగే పరిణామాలకి అంటే బాధలకి వేరే కారణం అవుతారని చెప్పి మెంటల్ గా ఫిక్స్ అయ్యి ఇది నేను బ్లైండ్ గా వాడానండి. నొప్పి తగ్గడం ఎలా ఉన్నా కానీ మెంటల్ గా ఫిజికల్ గా కూడా చాలా స్ట్రాంగ్ అయ్యానండి. కేవలం 15 రోజులు నాకు ఈ ప్రాబ్లం నాకు రెక్టిపోవడం జరిగింది. సుమారుగా నేను దీనైతే 8 నెలల పాటు వాడానండి. అంటే జనవరిలో స్టార్ట్ చేస్తే నా బాడీ వెయిట్ తగ్గడికి క్యాప్సూల్స్ వేసుకోమని చెప్పారు. అంటే ఉదయం పూట 1, సాయంత్రం పూట స్టార్ట్ చేసుకోండి. సుమారుగా ఉదయం పూట 3, సాయంత్రం పూట 3, అంటే 60 కిలోలు బరువు ఆ టైం ఉండేవాడిని. తర్వాత మళ్ళీ వెయిట్ గెయిన్ అయినప్పుడు 70 కిలోలు 72 కిలోలు తక్కున్నాను. సో ఈ మెడిసిన్ వాడటం వల్ల మైగ్రేన్ పెయిన్ కూడా నాకు అది కూడా పూర్తిగా అయిపోయింది. స్పాండిలైట్ పెయిన్ క్లియర్ అయింది. విడిగా ఏదన్నా సహజంగా మామూలుగా నిల్చున్నప్పుడు నాకు బాడీ డీహైడ్ అయ్యి ఉండేది, అంటే ఎక్కువ చోట స్వెట్టింగ్ పడతాం, నీరసపడిపోవడం జరిగేది. అటువంటి పూర్వం మనిషి 25-23 సంవత్సరాల క్రితం ఎలాగైతే నేను ఎంత యాక్టివ్గా ఉన్నాను, ఇప్పుడు నా ఏజ్ 44 అండి. ఆ ఏజ్ లో ఉన్నప్పుడు నేను ఎంత హెల్దీగా ఉన్నాను, ఇప్పుడు నాకు అలా అనిపించింది. కానీ నిజంగా థ్యాంక్స్ చెప్పాలండి, VR4 అనే మెడిసిన్ మన మార్కెట్ లో రావటం, దాన్ని తీసుకున్న వ్యక్తి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జేసీ రెడ్డి గారు కూడా కృతజ్ఞత తెలియజేయాలి. ఎందుకంటే ధైర్యం చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా మార్కెట్ లో ప్రొడ్యూస్ ఏదైనా మనం పరిచయం చేయాలంటే చాలా వ్యక్తిగతంగాను మానసిక ధైర్యం కూడా కావాలి. ఇది ఎక్కడతో మలేషియా, మన కలిదిరితో లేదా ఏలూరుతో చుట్టుపక్కల గ్రామాలతో కాదు కదా. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఎలా తయారవుతుందో తెలుసు. ఎవరైనా ముందు తయారు చేసినట్టే దానికి నకిలీ వచ్చేస్తాయి తయారుబాటికలు. కానీ ఇది మలేషియా దేశంలో తయారవటం, అలాగే మనకి చాలా మంచి మెడిసిన్ అని చెప్పవచ్చు. ఇది నాకైతే 100% ఉపయోగపడుతుంది, ఖచ్చితంగా అందరూ నమ్మొచ్చు. ఈ అవకాశం ఇచ్చిన నాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.